హలో అండ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇదైతే మాది ఇప్పుడు కుకింగ్ బ్లాగ్తో వచ్చేసాను అనమాట. ఈరోజు చేసేది బ్యాచులర్స్కైనా ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే క్విక్ లంచ్ రెసిపీ అని కూడా అనొచ్చు. ఇది వచ్చేసరికి చికెన్ పులావ్ అన్నమాట. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ లైక్ 1/4 ఆఫ్ చికెన్ని వాష్ చేసుకొని మంచిగా మ్యారినేషన్కి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. మ్యారినేషన్లో పసుపు, సాల్ట్, ఇంకా గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను అన్నమాట. సో దట్ ఇంకా ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇందులో మెయిన్ కారం కూడా పీస్కి పట్టేంతలా వేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కర్డ్ అన్నమాట. కర్డ్ గివ్స్ అ వెరీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ దీన్ని అయితే మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. అండ్ దీంట్లోకి అయితే 2 ఆనియన్స్ అండ్ 5 మిర్చి అండ్ ఒక టమాటా తీసుకున్నాం అన్నమాట. వాటిని అయితే కటింగ్ చేస్తున్నాను. అండ్ ఇట్లా 2 ఆనియన్స్ పొడవుగా పెద్ద స్లైసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మిర్చి 6 to 7 మీ కారం ఎంత వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. అండ్ 2 టమాటాలు కూడా పొడవుగా కోసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ దానికి బాస్మతి రైస్ వచ్చేసరికి నేనైతే 1 గ్లాస్ రైస్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్ అంటే ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని ఆయిల్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇంకా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, నెయ్యి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ బిర్యానీ స్పైసెస్ వచ్చేసరికి యాడ్ చేయాలి. జీలకర్ర అండ్ బిర్యానీ స్పైసెస్, ఒక ఆకు, లవంగాలు, యాలకులు అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఆనియన్స్ విత్ మిర్చి కూడా యాడ్ చేసి మంచిగా లైటిష్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి ఒక 1 స్పూన్ యాడ్ చేయండి. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా టాస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేయవచ్చు. ఇంకా ఆ టైంకి నా దగ్గర లేదు, అందుకే యాడ్ చేయలేదు. ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా అవి స్మూత్గా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతే ఫ్లేవర్ అంతా పోతుంది. మంచిగా చేసుకున్న తర్వాత ఇంకా మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఇప్పుడు. అండ్ లాస్ట్లో కూడా యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వచ్చేసరికి దీనికి 1:1.5 గ్లాస్ రేషియో, 1కి 2 గ్లాసులు కాకుండా 1కి 1.5 గ్లాసే వేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు నానలేదు కాబట్టి అది ఎక్కువసేపు నానబెట్టి ఉంటే 1కి 1 గ్లాసే. అండ్ పైన వచ్చరికి కొత్తిమీర, నెయ్యి, ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకుంటే 2 విజిల్స్ చాలు. మంచిగా మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ అడుగు మాడలేదు, ఇంకా అన్నం కూడా గట్టిగా అవ్వలేదు, మెత్తగా ఉంది, మరీ మెత్తగా కూడా లేదు. సో 2 విజిల్స్ అయ్యేసరికి ఆఫ్ చేసేయాలన్నమాట. అండ్ ఇది మా నైట్ డిన్నర్ వచ్చేసరికి చికెన్ పులావ్ విత్ బాయిల్డ్ ఎగ్ అండ్ మటన్ కర్రీ కూడా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.